పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు ఏ విధంగా సమాధి అయి ఉన్నారో అదేవిధంగా శ్రీ కొత్తపల్లి వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఈయన కూడా 1915లో జీవ సమాధి అయి ఉన్నారు. 1915లో ఆయన సమాధి నాటికి సమాధి అయిన తర్వాత కనీసం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా ఎవరికి ఏం తెలియదు. అంటే ఈయన సమాధిలో ఉన్నట్టు కానీ ఈయన చేసే పనుల గురించి కానీ ఎవరికి తెలియదు. ఈయనకి మొత్తం 3 కొడుకులు అయితే ఒక కొడుకు వచ్చేసి రెండో కొడుకు అక్కడ అంటే దొడ్డు అయితే ఇంకో వచ్చాడు. ఈయన సమాధి అయిన 20 సంవత్సరాలకి ఈ బరుగొడ్లు ఆవులు దిగుతూ ఉంటాయి కదా అప్పుడు, అంటే గుడి లేదు అప్పుడు, ఓన్లీ సమాధి మాత్రమే ఉంటుంది. అది ఏదో తగిలి మూత పనపడి పక్కకి వెళ్ళినప్పుడు ఆ స్వామి కొడుకుల్లా ఏదో లోపల నుంచి వెలుతురాలు వస్తుందని చెప్పేసి పక్కన పోయి మూత బండి ఓపెన్ చేసి చూసేది. చూడంగానే ఆయన అయిపోయాడు. అంటే ఆ వెలుగును తట్టుకోలేక ఆయన అయిపోయాడు అనమాట కొడుకు. అప్పుడు ఈయన సమాధిలో నుంచి బయటకు వచ్చి అప్పుడు ఉన్న శిష్యులకి, అంటే ఈయన రాలేదు కానీ వాళ్ళకి అట్లా అనిపించింది, ఊళ్ళో వాళ్ళకి ఏ విధంగా జరిగిందని చెప్పి చెప్పాడు. నా కొడుకుని కూడా నా పక్కనే సమాధి చేయండి అనేసి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు చూసేసరికి వాళ్ళ కొడుకు ఆ విధంగా పక్కన పడిపోయి ఉన్నాడు అనమాట. పడిపోయిన తర్వాత అప్పుడు ఈయన సమాధి చేసినటువంటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని అప్పుడు ఈయన ఎట్లా చేశారో అదే విధంగా ఆయన కూడా సమాధి చేశారు పక్కన తండ్రి కొడుకు. ఆయన సమాధి చేసిన తర్వాత అప్పుడు ఈయన కొత్తపల్లి బ్రహ్మయ్య అని ఆయన యోగ నిష్ఠలో ఉన్నారని చెప్పి అందరికి తెలిసి అప్పుడు ఈయన చేసేటువంటి పనులు ఉంటాయి కదా, మామూలుగా ఈయన చేసే పూజా కార్యక్రమాలు ఈయన సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆ విషయాలకు సంబంధించి ఎట్లా చేశాడు ఏంది అనేది అప్పుడు ఉగాది రోజు తిరణాలు నిర్ణయించి ఆరాధన రోజు ఊరేగింపులు, ఉగాది రోజు కూడా ఆ ఊరేగింపు కలిసి ఊరేగింపు అని ఉంటుంది అనమాట. ఆయన చేసేవాడు అంట. ఇంకా అక్కడ నుంచి మామూలుగా యథావిధిగా ఆయన చేసిన పనులు మొత్తం అప్పుడు వాళ్ళ శిష్యులు వాళ్ళ కొడుకులు మొత్తం కలిసి చేస్తూ ఉన్నారు అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకి, దెయ్యాలు పట్టిన వాళ్ళకి కానీ దరిదాపు కష్టాల్లో ఉన్న మనం కోరిక దరిదాపుగా న్యాయమైన కోరిక అయితే మాత్రం దరిదాపు 90% అవుతుంది. ఇంకా వేస్ట్ అంటే ఇంక మనం ఇంకా అతిగా కోరుకుంటే మనం చెప్పలేం, కానీ మనం కోరుకునే కోరిక మాత్రం కరెక్ట్ అయిందైతే మాత్రం 90% ఖచ్చితంగా అయింది అనమాట. పిల్లలు లేకపోయినా, ఇంకేదైనా తీటి బాధలు ఉన్నా కానీ, వ్యాపారాల్లో సమస్యలు ఉన్నా, ఏదైనా నష్టాలకు సంబంధించి, గ్రహాలకు సంబంధించి అన్నిటికీ బాగా పనిచేస్తాం. అంటే ఇప్పుడు దరిదాపు 100 సంవత్సరాలు అవతలే సమాధి.